పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. మరి ప్రభు దయ వలన మనం నూతన మందిరం నిర్మాణ పనిలో ఉన్నాము. దేవుని దయ వలన చర్చి పని బేస్ మట్టం వరకు కంప్లీట్ కావడానికి ప్రభు చూపించారు. పునాదులు కంప్లీట్ అవడానికి, పుట్టింగులు వేయడానికి, అలాగే బేస్మెంట్ వరకు పని కంప్లీట్ అవడానికి ప్రభు చూపించారు. మరి పైకాంట స్లాబ్ వరకు పోస్టులు పైకి లేపడానికి కూడా పైకి పోయడానికి ప్రభు చూపించారు. స్లాబ్ వరకు పోస్టులు పైకి లేచి దేవుని దయ వల్ల ఇప్పుడు మన ఎదుట ఉన్న గొప్ప పని, మరి స్లాబ్ పని మన ఎదుట ఉంది. ఈ స్లాబ్కి అవసరమైనటువంటి మెటీరియల్ 4 టన్నుల ఇనుము కావాలి, 2 లారీలు కంకర కావాలి, 2 లారీలు ఇసుక కావాలి, మరి సుమారుగా 300 సిమెంట్ బ్యాగులు అవసరమై ఉన్నవి, సెంట్రింగ్ కూలీ అవసరమై ఉన్నది, కరెంటు పైపులు కావాలి, అలాగే పోతపోసిన ముఠా కూలీ అవసరం కావాలి, వేలుదార మేస్త్రి కూలీ అవసరం, ఆ రోజు యొక్క ఖర్చులు ఇవన్నీ మనకు అవసరమై ఉన్నవి. ఇవన్నీ కలిపి సుమారుగా 8 లక్షలు అయ్యే అవకాశం ఉంది. కొంచెం అటు ఇటుగా 8 కంటే 1 లక్ష అదనంగా అవ్వచ్చు, 50,000 తక్కువగానైనా అవ్వచ్చు. సుమారుగా 8 లక్షలు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ అవసరాల నిమిత్తమై, ఈ స్లాబ్ నిమిత్తమై, దేవుని మందిరం యొక్క స్లాబ్ నిమిత్తమై మనము ప్రార్థన చేయడానికి కూడుకుంటూ ఉన్నాం. ఇప్పటికే ఈ పని కొరకు ప్రార్థన చేసే నిమిత్తమై మరి 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించబడుతూ ఉన్నాయి. 6వ తేదీ నుండి, ఈ జూలై నెల 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు 21 రోజుల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మందిరం కొరకు, మందిరం పని నిమిత్తమై పూనుకుంటానికి, ధైర్యంగా పని ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఆదికాండము 28వ అధ్యాయము 16వ వాక్యమును చదువుతూ ఉన్నాను. 16-17 వాక్యాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఈ వాగ్దానము ద్వారా, ఈ వచనము ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. యాకోబు మాట్లాడినటువంటి మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఈ వాగ్దానమును, ఈ వచనమును ఆధారం చేసుకుని మరి మందిరం పని కొరకు పూనుకోవడం జరిగింది. ప్రభు దయ వలన, ప్రభు ఇచ్చిన వాగ్దానమును బట్టి మరి బేస్ మట్టం వరకు కంప్లీట్ కావడానికి చాలా స్టాండర్డ్గా మంచి పునాదులు వేసి, శక్తివంతమైన పునాదులు వేసి మరి పని ఇప్పటి వరకు చేయడానికి ప్రభు చూపించారు. మీరందరూ చూస్తూ ఉన్నారు ఆ పనిని. మరి ఇప్పుడు మన ఎదుట పెద్ద పని స్లాబ్ ఉంది. స్లాబ్ కొరకు మనం సిద్ధపడాలి. స్లాబ్ నిమిత్తమై ఇప్పుడు మరియు ప్రతిరోజు మరి మీరు ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. దేవుని చిత్తమైతే అత్యంత తొందరలో స్లాబ్ యొక్క డేట్ను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ పని కొరకు మనం పూనుకొని ఈ స్లాబ్ నిమిత్తమై, మందిరం యొక్క స్లాబ్ నిమిత్తమై భారభరితమైన హృదయాలతో మనం ప్రార్థన చేద్దాం. మనవంతుగా సహకారాన్ని దేవుని మందిరం కొరకు అందించుదాం. ఆ విధమైన కృప ప్రార్థించినట్లుగా, మనవంతు సహకారం అందించినట్లుగా ఆ విధమైన కృప ప్రభు మన అందరికీ
అనుగ్రహించును గాక. అయ్యా నా తండ్రి నా ప్రేమ నా తల్లి అయ్యా నీ గోడలు కట్టుబడి నేను కదా నా ప్రేమ అందుబట్టి మాకు సహాయం చేసావయ్యా వేలుకల దీపందనాలు స్తోత్రం నా ప్రేమ నా తండ్రి అయ్యా అనేకమైన వారి ద్వారా నా ప్రేమ మేమైతే కాదు కదా నా ప్రేమ మా ద్వారా నువ్వు పురుగొలుపు నా ప్రేమ నా తండ్రి మాకున్నంతలో నా ప్రేమ సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డ విప్పే సహాయాన్ని దయచేసి నా ప్రేమ నా తండ్రి అయ్యా మేము ఏ పాటి వారు నా తండ్రి వారి తల్లి తెలియదు నా ప్రేమ అయ్యా నేను సిద్ధపరచు నా ప్రేమ సిద్ధపరచండి తండ్రి కుటుంబాన్ని బలపరచండి తోడుగా ఉన్నావు నా ప్రేమ అయ్యా స్లాప్ నిమిత్తమైన నా ప్రేమానికి సహాయం సిద్ధపరచున్నాను నా తండ్రి నీకు సిద్ధపరచు నా తండ్రి అయ్యా నా తండ్రి నా దేవ నా ప్రేమ అనేకమైన బిడ్డలు నా ప్రేమ హృదయాలు కదిలించు నా ప్రేమ నా తండ్రి ఇదిగో మేము నా ప్రేమ సహాయం చేయాలనుకున్నాను నా ప్రేమ బిడ్డలకు సహాయం దయచేయండి పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా పేరుగల దేవానికి స్తోత్రం నా తండ్రి నా ప్రేమ అయ్యా స్లాప్ అంటే నా ప్రేమ అనేకమైన ఎంతో ఖర్చుతో కూడింది కదా నా ప్రేమ అయ్యా నీకు తెలిసిన ప్రేమ నా తండ్రి నీకు సిద్ధపాటు చేయి నా ప్రేమ నా తండ్రి నీ కృప లేనిది నా తండ్రి నీకు నా ప్రేమ నా దేవ ఏది కూడా నా తండ్రి జరుగుబాటు కాదు అది నా ప్రేమ నా తండ్రి అయ్యా నీ కృప మా పైన చూపించు నా ప్రేమ నీ ధన్యత వల్ల నా తండ్రి నా ప్రేమ అనేకమైన వారికి ఇచ్చే సహాయాన్ని దయచేయి నా ప్రేమ అయ్యా నా తండ్రి ఈ పనికి అనేకమైన వారి ముందుకు వచ్చిన సహాయం దయచేయమని నా తండ్రి అయ్యా కూలీలు నా ప్రేమ అయ్యా ఇసుక నా ప్రేమ నా తండ్రి ఇదిగో నా ప్రేమ కంకరు నా తండ్రి చిలుకు అనేకమైన పనులతో కూలి ఉన్న పని కదా నా ప్రేమ నీవు సహాయం దయచేయి నా ప్రేమ నా దేవా నీవు సహాయం దయచేయి నా తండ్రి నా దేవా నీవు సహాయం దయచేయమని అనేకమైన బిడ్డలు విప్పుము నా తండ్రి అయ్యా మాకు అందులో సహాయం చేసే కృపను ధన్యతను మాకు సహాయం దయచేయమని నా తండ్రి అయ్యా మందులు ప్రతి ఒక్క అవసరతను తీర్చుమని ఈ కొత్త